హాయ్ హలో అండి. దాబా స్టైల్ పన్నీర్ బఠానీ కర్రీ. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పన్నీర్ ముక్క పెద్ద పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ని వేసేసుకొని మంచిగా 4 ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా 4 దిక్కులో మంచిగా దాన్ని ఫ్రై చేసుకొని తీసుకొని ఒక బౌల్లో మనం పక్కన పెట్టేసేసుకోవాలి. దాన్ని మంచిగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టేసుకొని తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిగడ్డ మళ్ళీ అదే ఆయిల్లో మనం పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసుకొని మంచిగా ముక్కలుగా దాన్ని ఫ్రై చేసుకొని ఒక 7-8 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. దాంట్లో ఒక గుప్పెడు జీడిపప్పు, అల్లం, ఒక గడ్డ ఎల్లిగడ్డ, ఒక చిన్న అల్లం ముక్క మంచిగా నీట్గా శుభ్రం చేసుకొని దాన్ని కూడా మనం ఇందులో అన్నీ కలిపేసుకొని మంచిగా మంచిగా ఒక సిమ్లో మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టుకొని అదే కడాయిల్లో మనం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మనము కొంచెం కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒక రెక్క కరివేపాకు, మనం చిన్న దాల్చిన చెక్క ముక్క వేసేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. దాన్ని అన్నిటిని బాగా కలుపుకొని ఒక బౌల్ నిండా ఒక కప్పెడు పచ్చి బఠానీ ఉంటుంది కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 టమాటోస్ ముక్కలు మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని కూడా ఇందులో కలిపేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకొని పసుపు వేసుకున్న తర్వాత కారం వేసుకున్న తర్వాత ధనియాల పొడి ఉంటుంది కదా, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఈ 2 ఇంగ్రీడియంట్స్ మనం కలిపేసుకోవాలి. మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వేగినాక ఆయిల్లో మనం ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా అందులో వేసేసుకోవాలి. మిక్సీలో ఉన్న దాన్ని కలిపేసుకొని వేసేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై కానియాలి. ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి మూత పెట్టి. నూనె పైకి తేలింది తర్వాత మనము పన్నీర్ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని మిక్స్ చేసుకొని వాటిని కూడా ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి అరోమా వస్తుంది. తర్వాత దాన్ని కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా దాన్ని ఒక 2-3 మినిట్స్ మనం మంచిగా మగ్గనియాలి. ఆయిల్ తేలింది, మంచిగా మగ్గిందని అర్థము. తర్వాత ఆయిల్ తేలుతుంది చూడండి, అంటే కర్రీ మనకు కుక్ అయిపోయిందని అర్థము. అడుగంటకుండా కొంచెం కలుపుకోవాలి. తర్వాత మనకు కుక్ అయిపోయింది కాబట్టి దాంట్లో మంచిగా చిక్కటి పెరుగు ఉంటుంది కదా, ఒక చిన్న కప్ ఆఫ్ వేసేసుకోవాలి. కర్రీ ఈజ్ రెడీ. డిష్ ఈజ్ రెడీ అయిపోయింది. కర్రీ దాబా స్టైల్ బఠానీ పన్నీర్ కర్రీ, దాబా స్టైల్ కర్రీ ఈజ్ రెడీ. దీంట్లో చపాతీలోకి తినాలి, ఎంత బాగుంటుంది, ఎంత ఎమ్మీ, వెరీ టేస్ట్ ఎలా ఉందో చూసి నేను చెప్తాను. అరోమా స్మెల్ అయితే మస్తు వస్తుంది. దాన్ని మనము టేస్ట్ చూసి ఒక ముక్క తీసుకొని ఒక చిన్న ఆనియన్ ముక్క పెట్టుకొని దాన్ని టేస్టీ ఈజ్ వెరీ ఎమ్మీ, వెరీ టేస్టీ, చాలా బాగుంది, చాలా బాగా